స్నేహము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. నా కుమారుడు భరతుడికి అయోధ్య రాజ్యం, ఇంకా రాఘవకి 14 ఏళ్ల పాటు వనవాసం. రఘుకుల నామం సదా సత్యధామం. ప్రాణాలైనా ఇస్తాం, ఆడిన మాట తప్పం. నేను వనవాసం స్వీకరిస్తున్నాను నాన్నగారు. దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత. రామనామమను రత్నమే చాలు, గళమున దాల్చిన కలుగు శుభాలు. మంగళప్రదము శ్రీరాముని పయనము, ధర్మ ప్రమాణము రామాయణము. బంగారు లేడీ, అయోధ్య తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనతో తీసుకువెళ్దాం. ఇలాంటి బంగారు లేడీని అక్కడ ఎవ్వరూ చూసుండరు. ఏదో సరిగా లేదనిపిస్తోంది శేషు. మేఘాల్ని చూసి కంగారెందుకు? ఏంటిది? రక్షారేఖ. ఏది ఏమైనా సరే దీన్ని దాటొద్దమ్మా. భిక్షాంతి. సన్యాసికి భిక్షం పెట్టుదేవి, ఆ ఈశ్వరుడు నిన్ను కటాక్షిస్తాడు. రండి స్వామి, భిక్షను స్వీకరించండి. సన్యాసి మీ గుమ్మ ముందుకొచ్చినా నువ్వు 2 అడుగులు ముందుకేసి భిక్ష కూడా వేయలేవా? నా భర్త బయటికి వెళ్ళారు స్వామి. ఆయన తిరిగి వచ్చే వరకు. ఈ సన్యాసి శీలాన్ని శంకిస్తున్నావా? లేదు లేదు స్వామి, క్షమించండి. నే వెళ్ళిపోతున్నా, కానీ గుర్తుంచుకో, ఏ గుమ్మంలోంచి సన్యాసి ఖాళీ చేతులతో వెళతాడో సౌభాగ్యం కూడా ఆ గుమ్మం విడిచి వెళ్తుంది. నీ భర్త దీర్ఘాయుషు కోసం నేను నీ మంచికే చెప్తున్నా. ఒక సాధువు ఆశీర్వాదం తీసుకో, అది నువ్వు కోరుకుంటేనే. వినాశకాలే విపరీత బుద్ధి. ఆగండి స్వామి.
తారక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక వీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర కర్కశంగా రేగుతున్న కాల కింకర రావణ జయ జయ శత్రు శేషణ జయ 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 రావణ జయ జయ సింహాసన జయ 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 ప్రభు, ఆజ్ఞాపించండి. రండి రాఘవ, చెప్పండి, నేను మీకోసం ఏం చేయగలను? నా భార్యను అపహరించి నేను మీ సహాయం కోరుకుంటున్నాను. ఇది జానకికి చూపించు. నువ్వు నా దూతమని తనకు అర్థమవుతుంది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిరులోక ఉజాగర రామ దూతాతులిత బలరామ అంజని మహావీర విక్రమ జనంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సుదేశ కానన కుండల కుంచిత కేశ ధ్వజా విరాజై కాంతే పూజ జనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాణ కుటీయతి చాతుర్ నామ తాజ కరితే గోవాతుర్ ప్రచలి ప్రసిద్ధి గోర రామ లక్ష్మణ సీతామన వన్యా స్వరూప ధరి కామావిత ధరి పంకజలామ భీమరూప ధరి అసుర సమారే రామచంద్ర కాజ సమారే ఎవరు నువ్వు? నేను రాఘవుడి దూతనమ్మా, బజరంగ్. మీ జాడ తెలుసుకోవడం కోసం నేను వచ్చానమ్మా. రాఘవ మీకోసం వస్తున్నారమ్మా. ఆయన ఎలా ఉన్నారు? మీరు లేకుండా ఎలా ఉంటారమ్మా? కన్నీరు తుడుచుకో తల్లి. నేను రాఘవకి ఏం చెప్పాలి? తన జానకి ఏడుస్తోందనా? ఆయన తట్టుకోలేరమ్మా. మీరు నాతో వచ్చేయండమ్మా. రాఘవ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి. తన ఇంటి గుమ్మంలోంచి ఎత్తుకుని వచ్చాడు
జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకువెళ్ళినప్పుడే. ఆయనే వస్తారు. ఏమైంది బజరంగ్? చెప్పేశా, ఎవరు మన చెల్లెళ్లపై చెయ్యేస్తారో వాళ్ళ లంకను కాల్చేస్తామని. నీకు రుణపడిపోయాను బజరంగ్. ప్రభు, జానకమ్మ మీకై వేచి చూస్తున్నారు. ఆ రావణుడి వల్ల అనుకోనిదేదైనా జరిగేలోగా మీరు లంకాపురిని చేరుకోవాలి. వస్తున్నా రావణ. న్యాయం 2 పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి వస్తున్నా. నా జానకిని తీసుకువెళ్ళడానికి. నా ఆగమనం అధర్మ విధ్వంసం. ఆంజనేయ జీవనామ రాజ మంత్ర రూపక